నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్కి ఒక మంచి ప్రతిభ గల నాట్య గురువు గారు మరియు వారి అబ్బాయి వారిద్దరితో మనము వాళ్ళ కళా ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రేక్షకులు వీరికి మీరు బాగా పరిచయస్తులు, మన కళా పరిచయం కూడా చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇది తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. ప్రేక్షకులు అందరికి కూడా యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా కళాకారులందరినీ నేను చిన్నగా ఉడతా భక్తి ఏదో నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీ కళా ప్రయాణము, మీ కళా పరిచయం గురించి చెప్పండి. మీ గురువుగారు ఎవరు? తప్పకుండా సార్. నా పేరు తాడూరి రేణుక, హన్మకొండ వాస్తవ్యం. నేను 1984 సంవత్సరంలో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సినిమా యాక్టర్ పద్మనాభం గారి కుమార్తె శ్రీమతి రాజేశ్వరి గారు, తను వెంపటి చిన్న సత్యం గారి స్టూడెంట్. వారి దగ్గర నేను నాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఒక 6 సంవత్సరాలు వారి దగ్గర నేర్చుకున్న తర్వాత వారు అక్కడి నుంచి బదిలీ అయి వెళ్ళిపోవడంతో వెంపటి నాగేశ్వరి గారి దగ్గర నా నృత్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్ తెలుగు యూనివర్సిటీ నుంచి వెంపటి నాగేశ్వరి గారి దగ్గర కంప్లీట్ చేశాను. దాని తర్వాత 1991లో నృత్య స్రవంతి కూచిపూడి నృత్య కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించి దాదాపు ఇప్పుడు 35 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థులు నేషనల్ లెవెల్లో ప్రైజెస్ గెలుచుకోవడం, సిసిఆర్టీ స్కాలర్షిప్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి డిప్లొమా సర్టిఫికేట్ ఎగ్జామ్స్ చాలామంది విద్యార్థులు కంప్లీట్ చేసి వాళ్ళు తమ సొంత సంస్థల్ని కూడా మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా పెట్టి విద్య నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాచీన కళాకేంద్ర చండీగఢ్ వారు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కూడా మా సంస్థ ద్వారా రాయించడం జరుగుతుంది. అలా డిప్లొమా కోర్సులు కంప్లీట్ చేసిన ఎంతోమంది విద్యార్థులు విదేశాల్లో స్థిరపడి నృత్య శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. అనేక మంది ప్రఖ్యాత నాట్య కళాకారులుగా కూడా ప్రసిద్ధి పొందడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో 2 విద్యార్థులు ఎంఏ కంప్లీట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక అమ్మాయి చందన మరియు మా బాబు కూడా ఉన్నాడు, సాయి చరణ్. మా బాబు అండి సాయి చరణ్. తను నెట్ క్వాలిఫై. అవునండి, అజయ్ కుమార్ గారు అండ్ బాబు సాయి చరణ్. తను నెట్ క్వాలిఫై అయ్యి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా హెచ్సిలో పిహెచ్డి చేస్తున్నాడు. ముందు తను కూడా ఒక మంచి నాట్య కళాకారుడిగా, మళ్ళీ నాట్య శిక్షకుడిగా ఎదిగి అనేక మంది విద్యార్థులని తయారు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయడంలో మేము కూడా మా వంతు కృషి కొంతైనా చేయగలుగుతున్నందుకు మాకు ఆ నటరాజుకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మీకు ప్రజలందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మమ్మల్ని పరిచయం చేసుకునేటువంటి అవకాశం కల్పించిన ఆర్గనైజర్కి మా ధన్యవాదాలు. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు మేడం? నేషనల్ వైడ్గా మొత్తం ఇండియా అంతా తిరగడం జరిగింది. అదే కాకుండా మలేషియా, శ్రీలంక అట్లాంటి ప్లేసెస్లో కూడా చేశామండి. నేను వెళ్లకుండా విద్యార్థులు యుఎస్, ఆస్ట్రేలియా లాంటి చోట కూడా చాలామంది మా స్టూడెంట్స్ ఉండి పర్ఫార్మెన్సెస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంతమందికి తర్ఫీదు ఇచ్చారు? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండి. 35 years నుంచి కదండి. దాదాపు మీరు ఎన్ని రోజులు ఇలా, అంటే మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేశారు? నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన 6 ఏళ్ళకి నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇట్స్ అరౌండ్ 1988లో అనుకుంటా అండి ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను. ఆ తర్వాత అనేక జాతీయ స్థాయి బహుమతులను కూడా నేను నాట్యమైరి లాంటి అవార్డ్స్ విన్ అవ్వడం జరిగింది. వైఎంసీఏలో అండ్ అనేక అఖిల భారత స్థాయి పోటీలలో కూడా నేను అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు డిప్లొమా కంప్లీట్ అయ్యాక నేను నృత్య సంస్థను స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు మేడం? ఈ జీవనోపాధి ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న పిల్లలకి చదువుతోటి చాలా స్ట్రెస్ ఉందండి. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు మేము ఇంజనీర్లే కావాలి, డాక్టర్లే కావాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అంటే అవ్వదు. కాబట్టి అందరూ ఒక ప్రత్యేకమైనటువంటి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఎల్ఎల్బి చేశాను, ఎల్ఎల్ఎం చేశాను.
లా అవుదాం అనుకున్నాను. దాంట్లో కుదరదేమో అనిపిస్తే నాకు సెకండ్ ఆప్షన్గా డాన్స్ టీచర్గా వెళ్ళే అవకాశం వచ్చింది. అదేవిధంగా మా అబ్బాయి కూడా బీటెక్ ఎన్ఐటీలో చేశాడు. బట్ అది ఎందుకో వాళ్ళకి నచ్చనప్పుడు బయటికి రావడానికి ఇంకొక ఆప్షన్ ఉండాలి. తను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డాన్స్ నేర్చుకోవడం వల్ల తను డాన్స్లోకి వచ్చి పిహెచ్డి చేస్తున్నాడు. అలా మీ బాబాయ్ ఐకాన్. ప్రతి ఒక్కళ్ళకి నేను పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే చదువుతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కళ నేర్చుకొని ఉంటే మనకు అవసరమైతే అది మనకు జీవనోపాధిగా పనికొస్తుంది, లేనప్పుడు రిలాక్స్ అవ్వడానికి హాబీగా పనికొస్తుంది. మనం ఏ ఉద్యోగం చేసినా మెంటల్ స్ట్రెస్ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి లలిత కళలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్టిస్ట్ మన ఆర్ట్ని ప్రమోట్ చేయడానికే కాకుండా మన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కల్చర్ని ముందుకు తీసుకెళ్తాం పాటు మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవడానికి మన ముందు తరాల వాళ్ళు చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఉండడానికి కూడా ఇలాంటివన్నీ ఎంతో ఉపయోగపడతాయని. అంటే కష్టపడితే ఫలితం ఉంటుంది కదా మేడం, తప్పనిసరి. షార్ట్ కట్ లో ఏది కూడా రాదు. షార్ట్ కట్ ఎప్పుడు కూడా ఫెయిల్యూరే కదా. అంతే మేడం, మీరు ఇంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మీరు ఇంత ఒక పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు కదా. అంతే కదా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు ఏమైనా రివార్డ్స్ లాంటివి ఏమైనా వచ్చాయా మీకు? చాలా అండి. నేను చెప్పాను కదా, మీకు అనుభవం ఏదైనా మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఏదైనా దాని గురించి చెప్పండి. నేను అంటే త్యాగరాజ గాన సభలో నేను చేసిన దాంట్లో నాకు YMCA వాళ్ళు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్ పెడతారు. ఇట్ వెరీ టఫ్ కాంపిటీషన్ అండి, చాలామంది వస్తారు దానికి. దాంట్లో ఒక 30 minutes మేము కంటిన్యూస్గా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం అనేది ఒక డాన్సర్స్కి అదొక అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మైల్ రాయి లాంటిది. అది గెలుచుకోవడం డాన్సర్గా ఉన్నప్పుడు నా పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలి. ఇంకా డాన్స్ టీచర్గా అంటే చాలామంది పిల్లలు నేషనల్ అవార్డ్స్ తెచ్చుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు PhD కూడా చేస్తున్నారని చెప్పాను కదా పిల్లలు. అలాంటివన్నీ కూడా. బాగా చేసే ఐటమ్ ఏంటండి? నాకు బాగా చేసే ఐటమ్ నేను సంచర దదర అష్టపది నేను చాలా బాగా చేసేదాన్నని అందరు అనేవాళ్ళు. నాకు ప్రైజెస్ తెచ్చిన ఐటమ్ ముద్దుగారే యశోద, భామ కలాప. ఓకే మేడం, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.